వరంగల్ నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. కుళ్ళిన మటన్, చికెన్తో బిర్యానీలు రోజుల తరబడి నిల్వ చేసిన వివిధ రకాల వంటలనే కస్టమర్లకు తినిపిస్తున్నారు. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రమాదకర కెమికల్స్ ను వాడుతున్నారు. ఇక హోటల్స్ లో మాత్రమే కాదు, ఇప్పుడు ఐస్ క్రీమ్స్, జ్యూస్ సెంటర్లను సైతం ఈ దందా వెంటాడుతోంది. వరంగల్ ట్రై సిటీలో పేరుగాంచిన బడా హోటళ్లు ఫుడ్ సేఫ్టీ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆహార ప్రియులను ఆకర్షించే విధంగా ఇంటీరియర్ డెకరేషన్ చేస్తున్నా అదే లెవెల్లో హైజీనిక్ ఫుడ్ ను సర్వ్ చేయడం లేదు. నాణ్యతను గాలి కొదిలేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. 4 రోజుల కిందట స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం నక్కలగుట్టలోని ల్యాండ్ మార్క్ హోటల్ తో పాటు ఫుడ్ ఆన్ ఫైర్ సెంటర్ లో తనిఖీ చేపట్టింది. ఈ రెండింటిలోనూ కుళ్ళిపోయిన చికెన్, మటన్, బూజు పట్టిన కాలీఫ్లవర్, క్యాబేజీ, ఖరాబైన ఫిష్, రొయ్యలను చూసి అధికారులు షాక్ అయ్యారు. పరిశుభ్రత పాటించకపోవడంతో 2 హోటళ్లకు నోటీసులు ఇచ్చారు. అంతకుముందు హనుమకొండలోని అశోక హోటల్, శ్రేయ హోటల్ అరణ్యంలో బూజు పట్టిన చికెన్, పాడైన నూనె, కాలం చెల్లిన చికెన్ మసాలాలు, సాస్ బాటిల్స్, చికెన్ ఐటమ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా చిన్నవి, పెద్దవి కలిపి 800 వరకు బిర్యానీ సెంటర్లున్నాయి. వీటి నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ రూల్స్ ను తుంగలో తొక్కుతున్నారు. కనీస శుభ్రత పాటించడం లేదు. వంటకాల్లో క్వాలిటీ లేని పదార్థాలే వాడుతున్నారు. చాలా చోట్ల ఆలుగడ్డల గుజ్జుతో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వినియోగిస్తుండగా కుళ్ళిపోయిన కూరగాయలు, కెమికల్స్ కలిపిన మసాలాలు, టేస్టింగ్ పౌడర్స్ తో బిర్యానీలు, ఇతర వెరైటీలు చేస్తున్నారు. మటన్, చికెన్, సీ ఫుడ్ ఐటమ్స్ రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. సరైన టెంపరేచర్ మెయింటైన్ చేయకపోవడంతో ఇవి కుళ్ళిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాటిలో పురుగులు తయారైతే వాటిని క్లీన్ చేసి బిర్యానీలు తయారు చేస్తున్నారు. ఇక ఐస్ క్రీమ్ సెంటర్లు కూడా ఇలాగే తయారయ్యాయి. హనుమకొండ గాంధీనగర్ పోచమ్మ గుడి దగ్గరలోని శ్యామ ఐస్ క్రీమ్ కంపెనీ, కనకదుర్గ కాలనీలోని ఓంకార్ ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూటర్, వరంగల్లోని బాలాజీనగర్ లో కూల్ టచ్ ఐస్ క్రీమ్ ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించకుండా తయారు చేస్తున్నాయి. వీటిని ఎక్స్పైరీ డేట్ లేకుండానే అమ్మేస్తున్నాయి. పాడైపోయిన వాటిని అమ్మేందుకు నిల్వ చేయగా విషయం తెలుసుకున్న ఆఫీసర్లు దాడి చేసి ఐస్ క్రీమ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జ్యూస్ సెంటర్లు కూడా అదే తీరుగా మారాయి. హన్మకొండ, బాలసముద్రం, ఏకశిల పార్క్ సమీపంలోని బరిస్టా సెంటర్లో ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించకుండా పండ్లను వాడుతూ వినియోగదారులను మోసం చేస్తున్నారు జ్యూస్ సెంటర్ నిర్వాహకులు. దీంతో పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. సోదాల్లో కుళ్లిపోయిన, కాలం చెల్లిన వాటితో జ్యూస్ల తయారీకి నిల్వ చేసిన 9 రకాల ఉత్పత్తులు స్వాధీనం చేసుకుని షాప్ ఓనర్లు కృష్ణారావు, రాజేందర్ పై కేసు నమోదు చేశారు. వాళ్ళు చేసిన కల్తీకి పిల్లలు సఫర్ అవుతున్నారు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు సఫర్ అవుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళ అందరూ కూడా. అందుకనే అసలు కల్తీ ఉండవద్దు, హైజీనిక్ గా ఉండాలి. ఇప్పటి వరకు హనుమకొండ జిల్లాలో 23, వరంగల్ జిల్లాలో 25 హోటళ్లు ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించలేదని అధికారులు నోటీసులు ఇచ్చారు. కొన్ని హోటళ్ల నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ లో ల్యాబ్ కు పంపించారు. కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటళ్లను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇంతవరకు ఏ ఒక్క హోటల్ పైన కఠిన చర్యలు తీసుకోలేదు. ఇకనైనా కఠిన చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరి.